బడ్జెట్ను ప్రవేశపెట్టలేని రాష్ట్రంగా ఈ కూటమి ప్రభుత్వం దేశ చరిత్రలో నిలవబోతూ ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మంచి పరిపాలన అందిస్తుంది, వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీలు నిలబెడతారు, మనకు మంచి పరిపాలన అందిస్తారు అనుకున్న ప్రజలు మోసపోయారు. కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్రం గురించి ఇలా ఎవరికీ తెలియదంట. చంద్రబాబు నాయుడికి తెలియదంట, పవన్ కళ్యాణ్కు తెలియదంట, బీజేపీ వాళ్ళకు రాష్ట్రం పరిస్థితి గురించి తెలియదట. ఎన్నికలలో ఇష్టానుసారం ఎన్నికల హామీలు ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పైకి చూసి ఈ రాష్ట్రం పరిస్థితి చూస్తూ ఉంటే మాకు భయం వేస్తూ ఉంది, ఎన్నికల హామీలు నిలబెట్టాలంటే చాలా భయం వేస్తుందని ఇట్లా పైకి చూసి మాట్లాడుతున్నారు.